వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్. సింపుల్ అండ్ టేస్టీ వైట్ పాస్తా చేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ వాటర్ వేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పాస్తా వేసి 90% ఉడకనివ్వాలి. ఇప్పుడు వైట్ సాస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసి బాగా వేడయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు మైదా వేసి బాగా కలుపుకోవాలి. బటర్లో మైదా ఈ విధంగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఈ సాస్ దగ్గరికి అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఆరిగన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు చీజ్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది, తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసి బాగా వేడవనివ్వాలి. అందులో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కదా, ఈ వైట్ సాస్లో వేసుకొని పాస్తా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దగ్గరికి అవనించి తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన వైట్ పాస్తా రెడీ అయిపోయింది.